తెలుగుదనం మేళవింపులు, సాహితీ సమ్మేళనాలు, చర్చాగోష్ఠులు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రపంచ తెలుగు మహాసభల తొలి రోజు అలరించాయి. 5 ఉపవేదికల్లో వివిధ కార్యక్రమాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. వేల మంది కళాకారులు తమ ప్రతిభను చాటారు. తిరుపతిలో జరుగుతున్న ప్రపంచ మహాసభలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను దశ దిశలా చాటుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు, భాషాభిమానులు, సాహితీవేత్తలు, రచయితలు, మేధావులు తెలుగు మహాసభలకు కొత్త శోభను తెచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కిరణ్ సభలను ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం నుంచి అసలైన తెలుగు పండగ మొదలైంది. ప్రధాన వేదికలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగువారికి కనువిందు చేశాయి. ప్రధాన వేదికే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల కోసం 5 ఉపకేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగస్థల నాటకాలు, సంగీతం, నృత్యం, జానపదం, సాహిత్యాలకు సంబంధించిన 5 వేదికల్లోనూ వివిధ కార్యక్రమాలు మంత్రముగ్ధుల్ని చేశాయి. రంగస్థలంలో మేఘనాథుని పద్య నాటకం, అమ్మ ఒడి, తెలుగు వెలుగు, కన్యాశుల్కం నాటికలు ఆకట్టుకున్నాయి. సంగీత ఉపవేదికలో గాత్ర సంగీతం, గాత్ర కచేరీ వినసొంపుగా సాగింది. గజల్స్, నృత్య సంకీర్తన, మృదంగ లయ విన్యాసం, జలతరంగిణి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ధర్మరాజాయ సర్వేణాం ప్రాణినాం సమభక్తినే కాలాయ కాలరూపాయ పితॄణాం పితయే నమః కాలాంజననిభ మహిషవాహనం ఆరుహ్యంజలి కుర్వన్ యమాయ నమః. కాలసువేణుకరాళముదావృత కంకణ భూషణ రాభయుగం నాగధర ప్రభునాయక సన్నుత నాగఫణాకృతి పాశధరం.